హలో అమిగోస్, వెల్కమ్ టు అంబివటారీస్. నేను మీ కార్టూన్ పిల్ల. ఏంటి కార్టూన్ పిల్ల వాయిస్ చాలా అంటే చాలా జోష్గా ఎనర్జెటిక్గా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదు అమిగోస్, యాక్చువల్లీ నా ఫేవరెట్ ఉసిరికాయ పచ్చడి మా మమ్మీ చేయబోతుంది అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. సో మీకు అర్థమైపోతుంది కదా నా వాయిస్లో ఎక్సైట్మెంట్ చూసి. సో ఫైనల్లీ మా మమ్మీ ఉసిరికాయ పచ్చడి చేయబోతుంది. సో నిన్న మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం కదా. సో వచ్చేటప్పుడు ఉసిరికాయలు తీసుకొని వచ్చామన్నమాట. సో ఆ పచ్చడనే మా మమ్మీ చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఉసిరికాయలని మంచిగా వాష్ చేసేసుకొని క్లీన్ చేయాలి క్లాత్ తోటి. చేసిన తర్వాత దెన్ వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇవి డీప్ ఫ్రై అయ్యే వరకు టైం పడుతుంది కదా. సో ఈలోపు మనం ఉసిరికాయ గురించి తెలుసుకుందాం. సో యాక్చువల్లీ ఉసిరికాయ ఇది మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది అన్నమాట బాడీకి. అండ్ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ ఆల్సో హెయిర్కి స్కిన్కి కూడా మంచి ఇదన్నమాట. సో ఇది విటమిన్ సి కాబట్టి మన బాడీకి ఓవరాల్ బాడీకి ఇమ్యూనిటీ ఇస్తుంది. చాలా అంటే చాలా మంచిది ఉసిరికాయ. సో ఈలోపు మా మమ్మీ మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో పోపేస్తుంది అన్నమాట. సో ఎండుమిరపకాయలు, అండ్ తర్వాత జీలకర్ర, అండ్ తర్వాత ఇందులో ఆవాలు, అండ్ ఇందులో మినపప్పు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మినపప్పు చాలా చిన్నగా ఉంటుంది కదా, అది తింటుంటే ఇది మినపప్పు మన పళ్ళకి ఇట్లా తాకుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు కిర్రాకు ఉంటుంది. అండ్ వెల్లుల్లి చూడండి, పచ్చడిలో నుంచి వెల్లుల్లి తీసుకొని తింటుంటే ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా మంచిగా. సో అది చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో నేను కేరామ్ మూవీ చూస్తున్నా. సో కేరామ్ మూవీ చూసుకుంటూ మా మమ్మీ కూడా పచ్చడి చేస్తుంది అనమాట. సో ఇలా ఆయిల్ కూడా మనది పోపు అయిపోయింది కదా. సో ఈ ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది అనమాట. అలానే మనం వేడిది ఈ పచ్చడిలో పోసేస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అంట. అందుకని కొద్దిసేపు దాన్ని చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పచ్చడిని కలుపుకోవాలి కదా. సో దాంట్లో చిల్లీ పౌడర్, అండ్ తర్వాత సాల్ట్, అండ్ ఇంకా మసాలాలు, అండ్ తర్వాత వెల్లుల్లి కూడా స్మాష్ చేసి వేసేసుకున్నాం అనమాట. సో దీన్ని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అండ్ దెన్ ఆ తర్వాత మన ఆయిల్ కూడా చల్లగా అయిపోతుంది కదా ఈ ప్రాసెస్లో. సో తర్వాత అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇందులో లెమన్ కూడా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటే మంచిగా ఉంటుంది పచ్చడి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో ఒక ఆమ్లా తినడం వల్ల ఒక యాపిల్ తిన్నంత ఎనర్జీ వస్తుంది అన్నమాట మన బాడీకి. సో ఆమ్లా అంటే చాలా మంచిది మన బాడీకి. సో చాలా హెల్దీ అని చెప్పచ్చు ఉసిరికాయ. సో నా ఫేవరెట్ తెలుసా ఉసిరికాయ అయితే. సో ఫైనల్లీ 1 వేసేసాం కదా. సో మంచిగా కలపాలన్నమాట. చూడండి, ఇది చూస్తే నన్ను ఊరిపోతుందన్నమాట. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికరా. ఈ పచ్చడిని చూస్తుంటే ఇప్పుడు తినేసేయాలనిపిస్తుంది. కాకపోతే మనం ఇదంతా అయిన తర్వాత 2 days అయినా ఆగాలి కదా. సో అలా ఆగితే ఉసిరికాయకి మంచిగా ఉప్పు కారం పడుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ కిర్రాకుంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది.